ఎప్పుడు పూరి చేస్తానన్నా వద్దనే మా ఆయన ఈరోజు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు బొంబాయి చట్నీ రెసిపీ కావాలని. నేను పూరి బొంబాయి చట్నీ చేస్తానన్నా సరే చెయ్యు, కాకపోతే నాకు చట్నీ మాత్రం కావాలి అని చెప్పి అడిగారు. సరే అడిగారు, ఫ్యామిలీ కోసం దేశం కోసం అంత కష్టపడతారు కదా, ఆ మాత్రం చట్నీ చేయలేనా అని చెప్పి నేను చేసిన 5 పూరీలకి చట్నీ బొంబాయి చట్నీ 2 చేశాను. సో అడిగారు కాబట్టి నేను చేసిన స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా చేయాలో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. దాని తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసి ఒక 5 మినిట్స్ అయితే వీటన్నిటిని బాగా మగ్గనించిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేయాలి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా ఒక 2 స్పూన్లు శనగపిండి అయితే మనము వాటర్లో కలుపుకొని లమ్స్ లేకుండా బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్ లో దాన్ని కలుపుకుంటూ వేయాలన్నమాట. సో ఇప్పుడు దాంట్లో కొంచెం కారం వేసుకొని చట్నీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కాసేపు మరిగిస్తే సరిపోతుంది. సింపుల్ గా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా